మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ ఆదిత్య బాపూజీ, సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీ అందరితో నేను నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నీ పెయిన్, మోకాళ్ళు నొప్పి లేదా మోకాళ్ళ నొప్పులు గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఒక ఫిజిషియన్గా మోకాళ్ళ నొప్పులు కేసెస్ చాలా చూస్తూ ఉంటాం మేము. ఈ మధ్యకాలంలో ఏజ్ కానీ లేకపోతే వయసు కానీ, వయసు కాకపోయినా బిల్ట్ కానీ, లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పిల్లల దగ్గర నుంచి పిల్లలు 10 years ఏజ్ నుంచి వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. పాపం మోకాళ్ళ నొప్పి తగ్గదు. సో ఇవాళ మోకాళ్ళ నొప్పి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ నొప్పి అనేది రకాలు ఉంటాయి. సో ఒకటి టిపికల్గా మేము ఎలా క్లాసిఫై చేస్తామంటే, మోకాళ్ళ నొప్పి కాన్స్టెంట్గా ఉంటే అది వేరే డయాగ్నోసిస్ కింద వస్తుంది. అదే మోకాళ్ళ నొప్పులు, వచ్చిపోయే మోకాళ్ళ నొప్పులు వేరేగా ఉంటాయి. సో మీరు తెలుసుకోవాల్సింది, మీ మోకాళ్ళ నొప్పి అనేది అది వస్తూ పోయే నొప్ప, ఎక్కువ తక్కువ అయ్యే నొప్ప. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయ్యే నొప్పి ఇలాంటి కేసెస్ చాలామంది వస్తూ ఉంటారు. పాపం వెళ్తారు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే చేయించుకుంటారు. ఎక్స్రే చేయించుకున్న తర్వాత వాళ్ళు బహుశా సర్జరీ అంటారు. సో సర్జరీ వద్దనుకుని వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు, అక్కడ సర్జరీ అంటారు. సో అక్కడి నుంచి అలాంటి కేసెస్ అన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో సర్జరీ అవాయిడ్ చేయడానికి మందులు మింగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మోకాళ్ళ నొప్పి అసలు ఎందుకు వస్తుంది? ఒక మోకాళ్ళ నొప్పి కనుక ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే, వస్తూ పోయే మోకాళ్ళ నొప్పి అది యూజువల్గా అది లోకల్ ప్రాబ్లం కాదు, మోకాల్లో ఉన్న ఇష్యూ వల్ల కాదు. మోకాళ్ళ నొప్పి కనుక పొద్దున లేచిన వెంటనే, పక్క మీద నుంచి లేచిన వెంటనే నడవడానికి ఒక 10 అడుగులు వేసిన వరకు చాలా నొప్పిగా ఉంటుంది కొంతమందికి. లేదా ఎక్కువసేపు కూర్చుని లేస్తే ఒక 10 అడుగులు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. లేదా కింద కూర్చుని లేచి నడవాలంటే ఒక 10-15 అడుగులు వేయడానికి ఇబ్బంది పడతారు. ఈ నొప్పి ఒక 10-15 అడుగులు వేసిన తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది నడుస్తూ లేదా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ. యూజువల్గా మోకాల్లో కనుక నిజంగా ఇష్యూ ఉంటే మోకాళ్ళ నొప్పి ఇలా ఉండదు. ఇలా వస్తూ పోయే నొప్పి పోస్చర్స్తో మారుతూ, ఫిజికల్ యాక్టివిటీస్తో మారుతుందంటే అది దానికి వేరే రీజన్ ఉంది. 80% కేసెస్లో మోకాళ్ళ నొప్పికి కారణం స్పైన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక కండిషన్ ఉంది, రీజనల్ ఇంటర్ డిపెండెన్స్ అని అంటాం మేము మా లాంగ్వేజ్లో. దాన్ని అంటే ఏంటంటే, నడువు నుంచి 2 కాళ్ళకి నరాలు వస్తాయి. సో నడువు నుంచి 2 కాళ్ళకి నరాలు వచ్చినప్పుడు అది మన పెరదల నుంచి కూడా కిందకి పాస్ అవుతాయి అన్నమాట. ఈ పెరదల్లో మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, మజిల్స్ గట్టిగా అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మన పోస్చర్ సరిగా లేనందువల్ల. సో అక్కడెక్కడైనా ఒత్తిడి పడితే ఇలా మోకాళ్ళ నొప్పి కూడా వస్తుంది. లేదా ఇలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చిన సందర్భంలో హిస్టరీ మేము తీసుకున్నప్పుడు వాళ్ళకి నడువు నొప్పి ఖచ్చితంగా ఉంటుంది, లేదా మడ నొప్పి హిస్టరీ ఉంటుంది అదే కాల్లో. సో రీజనల్ ఇంటర్ డిపెండెన్స్ అంటే నడువులో కానీ హిప్లో కానీ పెద్దల్లో కానీ కనుక మజిల్స్ టైట్ అయిపోయినప్పుడు పోస్చర్ వల్ల నర్వ్ రూట్స్ ఇరిటేట్ అయ్యి ఏమవుతుందంటే మోకాల్లో కానీ, కింద మడంలో కానీ, అరిపాదంలో కానీ నొప్పులు రావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మేము చూస్తూ ఉంటాం. సో అది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు ఈ విషయం. అది ఒక సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్, ఎవరో ఆడుతూ కింద పడ్డారు,
లేకపోతే మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మెట్ల మీద నుంచి ఒక స్టెప్ మిస్ అయ్యి కింద పడతారు. వెంటనే మోకాల్లో కనుక వాపు వస్తే సో వాపు వచ్చింది ఎప్పుడు లైట్ తీసుకోకూడదు. మోకాలు నొప్పితో పాటు వాపు వచ్చింది వెంటనే, పడిన వెంటనే, లేకపోతే మరుసటి రోజు వాపు వచ్చింది అంటే అది డెఫినెట్గా లోపల ఏదో ఇంజురీ జరిగినట్టే లెక్క. సో దానికి వెంటనే ఏమైనా చెయ్యాలా? దానికి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలకు వద్దాం. నెక్స్ట్ 3వ సందర్భం, మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయాయి. పూర్తిగా అరిగిపోయిన మోకాళ్ళల్లో నొప్పి వస్తూ పోవడం అనేది జరగదు. ఇది యూజువల్గా 50, 55, 60 పైన వాళ్ళల్లో చూస్తాం. మోకాలు కనుక పూర్తిగా అరిగిపోతే ప్రతి అడుగులోనూ నొప్పి 100% ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? యూజువల్గా టిపికల్గా ఎక్స్రే చేయిస్తారు, ఎక్స్రే చేయించి తీసుకొస్తారు, చూస్తాం. ఎక్స్రేస్లో కూడా ఏంటంటే ఎక్స్రే సరిగ్గా తీయకపోతే, ఇన్వెస్టిగేషన్స్ వరకు చెప్తున్నాను, ఎక్స్రే సరిగ్గా తీయకపోతే, ఎక్స్రే తీసేటప్పుడు యాంగిల్ సరిగా లేకపోతే పారలాక్స్ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. పారలాక్స్ ఎర్రర్స్ అంటే యాక్చువల్లీ అక్కడ గ్యాప్ ఉన్నా, సో వయసుతో అరుగుదల వల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ జాయింట్లో గ్యాప్ తగ్గుతుంది, గ్యాప్ ఉండదు, గ్యాప్ తగ్గుతుంది. సో ఆ గ్యాప్ తగ్గడం అనేది ఏంటంటే అది మామూలు డీజెనరేటివ్ చేంజెస్ అంటాం, లేకపోతే వయసుతో వచ్చే మార్పులు అంటాం, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో దీన్ని ఎక్స్రేలో అప్పుడప్పుడు పారలాక్స్ ఎర్రర్ వల్ల అరగని మోకాలు కూడా పూర్తిగా అరిగిపోయినట్టు కూడా కనిపించవచ్చు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషను, పేషెంట్ లక్షణాలు మేము దృష్టిలో పెట్టుకుని డయాగ్నోసిస్కి వస్తాం. సో ఇప్పుడు టిపికల్గా ఫస్ట్ సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడాను. ఏంటది? రీజనల్ ఇంటర్డిపెండెన్స్ వల్ల, అంటే నడుము బిగుసుకుపోయో లేదా పెరదల్లో మజిల్స్ బిగుసుకుపోయో పోస్చర్స్ వల్ల సరిగా లేనప్పుడు మోకాలు నొప్పి వస్తే, నడుము ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతే, పోస్చర్స్ కనుక కరెక్ట్ చేసుకుంటే ఆ మోకాలు నొప్పి తగ్గిపోతుంది. అలాంటి కేసెస్కి అసలు మందులు కూడా అవసరం ఉండకపోవచ్చు. సో అది ఒకటి. రెండోది, సపోజ్ కింద పడ్డారు ఎవరైనా, వాపు వచ్చింది, దానికి ఫస్ట్ ఏం చేస్తామంటే రెస్ట్ ఇస్తాం. రెస్ట్ ఎన్ని రోజులు ఇస్తాం? యూజువల్గా 7 to 10 days కంప్లీట్ రెస్ట్ ఇస్తాం. రెస్ట్ ఇవ్వడం అంటే ఏంటంటే ఆ మోకాలు మీద బేసిక్గా బరువు పడకుండా చూస్తాం. బరువు పడకుండా ఉండాలి అంటే యూజువల్గా ప్లాస్టర్ కాస్ట్ అయినా వేసేస్తాం, లేదా కంప్లీట్ బెడ్ రెస్ట్ కుదిరినంత వరకు మోకాల మీద బరువు పడకుండా చూసుకుంటాం. నీ బ్రేస్ వేస్తాం, నీ గార్డ్ వేస్తాం, సో వేసుకోమని చెప్తాం. సో ఇమ్మొబిలైజేషన్ అనేది చాలా చాలా ముఖ్యం ఫస్ట్ 7 to 10 daysలో. 7 to 10 daysలో తర్వాత కూడా ఒకవేళ నడవడానికి ట్రై చేసినప్పుడు మోకాలు స్లిప్ అవుతోంది అన్న సిచ్యువేషన్లో తప్పకుండా ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐ చేసి పూర్తి టేర్ ఉంటే దానికి సర్జికల్ ఆర్థ్రోస్కోపిక్ ఫిక్సేషన్ తప్ప వేరే మార్గం ఉండదు. పార్షియల్ టేర్ అంటే కొంచెం టేర్ అయింది, అది ఇంకా హీల్ అవ్వాలి అంటే యూజువల్గా ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తున్నారు. దాని రిజల్ట్స్ వేరియబుల్గా ఉన్నాయి. కొన్ని కేసెస్లో ఇస్తారు, కొన్ని కేసెస్లో ఇవ్వరు. అది కంపల్సరీ అని కూడా కాదు, కానీ హీలింగ్ అనేది జరుగుతుంది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తే. పోస్ట్ ఇంజురీ అంటే ఇంజురీ జరిగిన కేసెస్లో అది హీల్ అవ్వాలంటే. నెక్స్ట్ వచ్చింది ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్, అంటే మోకాలు అరుగుదల. ఇప్పుడు మోకాళ్ళు అరుగుదల ఎక్స్రే చూసి మేము చెప్తాం అనమాట. అరుగుదలకి గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది అవి ఇనీషియల్ చేంజెస్, అవి చాలామందికి ఉంటాయి, ఈజీగా 80% మందికి ఉంటాయి 20 years ప్లస్ ఉన్న వాళ్ళల్లో కూడా. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ పూర్తిగా అరిగిపోలేదు, గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉందంటే నడక తగ్గించుకోమని చెప్తాం. నడక తగ్గించుకోవడం ఎంత అవసరం ఉంటే అంత నడవమని చెప్తాం, అవసరం వరకే. లావుగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గించుకోమని చెప్తాం. వెయిట్ తగ్గాలంటే నడవాలి అనేది కరెక్ట్ కాదు. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు
కండరాళ్ళు గట్టిగా చేసుకోవడానికి, తొడలో ఉన్న కండరాళ్ళు నీ జాయింట్కి సపోర్టింగ్గా గనక మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే చాలా మొత్తం ఈ సర్జరీ అనే దీన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో ఎస్, ఆర్థోపెడిషియన్స్ కానీ మాలాంటి ఫిజిషియన్స్ కానీ సర్జరీ అనేది ఎప్పుడు చెప్తారంటే పెయిన్ ఇంకా భరించలేకపోతున్నారు, ఎస్ ప్రతి అడుగులో నొప్పి ఉంది, బాత్రూమ్ వెళ్ళడం కష్టంగా ఉంది, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడం కష్టంగా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోయింది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ బరువు పెరగడం, మానసికంగా ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగితే గనక సర్జరీ ఒకటే ఆప్షన్. సర్జరీ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్లో చేయకూడదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. సో గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా సర్జరీ అనేది కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఇప్పుడు కొంతమందికి ఒక మోకాలే అరుగుతుంది, ఇంకో మోకాలు గ్రేడ్ 3 గ్రేడ్ 2 ఉంటే దాన్ని కూడా మార్చేయాలా అని అడుగుతారు వచ్చి. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాం. అవసరం లేదు. ఆ వేరే మోకాలు కనుక గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే దాన్ని నేను చెప్పినట్టు మజిల్స్ని రీహాబిలిటేట్ చేసి ఫిజియోథెరపీ చేసుకుని కొన్ని ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకోమని చెప్తాను. అది కంపల్సరీ కాదు వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి అని. 2 మోకాళ్ళు అరిగిపోతే ఒకటేసారి సర్జరీ చేయించుకోవాలా అని కొంతమంది అడుగుతారు. ఎస్, ఆర్థోపెడిషియన్ విల్లింగ్గా ఉన్నారు అంటే దట్ ఈస్ ద బెస్ట్. ఒకటేసారి 2 మోకాళ్ళు సర్జరీ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ప్రతి మోకాలు మార్చిన తర్వాత టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్నది జరిగిన తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీకి ముందు మజిల్స్ సన్నగా అయిపోయి ఉంటాయి, వీక్గా అయిపోయి ఉంటాయి. సో ఒక్కొక్క మోకాలు సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది 2 to 3 months చేయాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి ఉంటుంది, ఆ నొప్పి భరించి చేయాలి ఫిజియోథెరపీ, లేకపోతే సర్జరీ చేసింది వేస్ట్ అవుతుంది. సో ఫిజియోథెరపీ 3 నెలలు బాధపడి చేయించుకొని తర్వాత మళ్ళీ 2వ మోకాలు మళ్ళీ అప్పుడు సర్జరీ చేసి 2 నెలలో 3 నెలలో ఫిజియోథెరపీ చేయించుకుంటే రికవరీ చాలా టైం పట్టేస్తుంది. థ్యాంక్ యూ.